అందరికీ నమస్కారం. మీ అందరూ కూడా చాలా దూరాల నుంచి వచ్చారు. తినక బస్సులు ఎక్కి, ట్రైన్లు ఎక్కి, ఆటోలు ఎక్కి కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చారు ఒక బిడ్డ కోసం. చాలా చోట్ల మీరు హాస్పిటల్ తిరిగి ఉంటారు. ఎక్కడ కూడా ఇక్కడ పద్ధతి ఉండదు. ఇక్కడ కొంచెం వింతగా ఉంటుంది. మీకు కంగారు పడకండి, ఓర్పుగా ఉండండి. చాలా చోట్ల మీరు గుడికి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు, మసీదుకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. జాతర కింద ఉంటుంది, అవునా? అలాగే ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఎందుకనంటే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీకు భోజనం అనేది ఎక్కడ ఏ హాస్పిటల్లో పెట్టరు. ఇదేంటి భోజనాలు పెట్టడం ఏంటిరా బాబు అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి గుడిలోనూ, ప్రతి చర్చిలోనూ, మసీదులోనూ ప్రసాదం అనేది వింటారు మీరు. ఇక్కడ కూడా ఒక దేవాలయము, ఇది చర్చి, మసీద్. బిడ్డని పొందడానికి మీరు కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు మీ భగవంతుడు మీకు ఒక వీడియో ద్వారానో, స్నేహితుడి ద్వారానో, బంధువు ద్వారానో నా గురించి తెలియజేసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తారు. లేకపోతే మీరు రాలేరు. మీరు ఇంటి దగ్గరే ఆగిపోయేవాళ్ళు. ఇంత దూరం రాలేరు. ఏదో ఒక సైతాన్ని నీ రెత్తి మీదకి వచ్చి సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, ఇంత దూరం వెళ్ళాలా అని ఆపేస్తుంది. ఇక్కడి వరకు రానివ్వదు. ఇక్కడికి వచ్చాక కూడా ఏంటిది హాస్పిటల్ ఏంటి, అసలు డాక్టర్ ఉన్నాడా లేడా, ఎవడో కనపట్టలేదేంటి అని మిమ్మల్ని మళ్ళీ లాక్కుపోవడానికి ట్రై చేస్తుంది. వేరే వాళ్ళ మాట అయితే నువ్వు వినవని, నీ భార్య రూపంలో రావచ్చు దెయ్యం, నీ భర్త రూపంలోకి వచ్చి దెయ్యం వచ్చి లాక్కుపోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అయినా కూడా మీరు నిలబడాలి గట్టిగా. మీరు ఇక్కడ నిలబడ్డారంటేనే దేవుడు మీ వెనకాల ఉన్నాడు కాబట్టి నిలబడ్డారు, లేకపోతే దెయ్యాలు లాక్కుపోయాయి. ఇక దేవుడు నిలబడ్డారు అంటే ఇక ప్రసాదం అందాల్సిన సమయం. అందుకని ఇక్కడ కూర్చోబెట్టాం. ఇది ఒక ప్రసాదంగా మీరు భావించండి. ఇది ఆహారం కాదు, ఒక ప్రసాదం. పులిహారని మనం ఇంట్లో ఉన్నది తిన్నామనుకోండి, అది ఒట్టి పులిహారే. అదే గుడికి వెళ్ళి పూజారి గారి ప్రార్థనలు చేసి దాని మీద మంత్రజలం జల్లి ఇచ్చాడు అనుకోండి, అది ప్రసాదం. అందుకని మీరు ఈ ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఇక రెండోది, ఆహారం ఎలాంటి ఆహారం తీసుకుంటే నాకు బిడ్డ పుడతారు అనేది మీకు ఒక సందేహం ఉంటుంది. దానికోసమే నేను ఒక బుక్ ఇప్పించాను. మీరు ఓపీ కట్టిన ప్రతి ఒక్కరికి ఓపీ ఫీజు కూడా మనకి సంవత్సరానికి 500. నీ బిడ్డ పుట్టే వరకు 500. ఇది ప్రపంచంలో ఎక్కడ మీరు చూడరు ఇలాంటి. కాబట్టి అలాగా ఒక 500 ఫీజు తీసుకున్న వాళ్ళందరికీ కూడా మీకు సంతానం కలగడానికి, ఉపయోగపడడానికి ఎలాంటి ఆహారం తినాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేది చెప్పడం మరి అందరికీ నేను చెప్పలేను. కాబట్టి 50 పేజీలు కూర్చోబెట్టి చెప్పే అంత టైం ఉండదు. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా చదువుకోవడానికి వీలుగా ఒక బుక్ రూపంలో మీ చేతిలో పెట్టాం. మీరు అమ్మా నాన్న కాగలరు, అదొక దీవెన అనే బుక్ని మీరు చదువుకోండి. అలాగే మన మేడం గారు, పావని మేడం గారు ఎక్కటి హబ్బు, డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అనే ఛానల్స్లో ఎన్నో వంటలు పెట్టారు. ముఖ్యంగా ఎక్కటి హబ్బు అనే దాంట్లో మీకు 500 వంటలు ఉన్నాయి. 500 వంటలు మీరు చక్కగా చేసుకుని తినచ్చు. అలాగే మేము లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కొన్ని వేల అన్నదాన కార్యక్రమాలు చేశాం. అలాగే ఇంకా కుట్టు మిషన్లు ఇవ్వడం, గ్రైండర్లు ఇవ్వడం, లేడీస్కి వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం, పిల్లలకి కంటి స్క్రీనింగ్, ఐ స్క్రీనింగ్లు చేసి కళ్ళజోళ్ళు ఇచ్చి వాళ్ళు బ్లాక్ బోర్డు కనపడపోయి హెడ్ఏకులతో బాధపడుతూ స్కూల్ మానేయకోకుండా చేయటం. అలాగే చిన్న పరీక్ష తప్పినందుకే సూసైడ్లు చేసుకుంటున్న పిల్లలకి సైకాలజిస్టుని తీసుకెళ్ళి మోటివేషనల్ క్యాంపులు చేయటం. ప్రతి 100 మంది స్త్రీలు క్యాన్సర్తో చచ్చిపోతుంటే అందుట్లో 80% స్త్రీలు సర్వైకల్ క్యాన్సర్ ద్వారా చనిపోతున్నారని గుర్తించి దానికి టీకాలు మా లయన్స్ ఇంటర్నేషనల్ తరపున టీకాలు ఫ్రీగా 9 నుంచి 13 సంవత్సరాల లోపు పిల్లలందరికీ స్కూల్లో టీకాలు ఇవ్వడం. దాని ద్వారా ఏమవుద్ది, 100లో 80% మంది స్త్రీలు చనిపోయేది భారతదేశంలో కేవలం సర్వికల్ క్యాన్సర్. అంటే 80% మంది అమ్మల్ని మనం ఒక టీకా ద్వారా కాపాడుకోగలుగుతున్నాం, చనిపోకోకుండా. అది కూడా ఫ్రీగా ఇస్తున్నాం టీకా. 2500 ఉంటుంది ఆ టీకా. కొంతమంది ఆ డబ్బులు భరించలేక పిల్లలకి వేయించలేకపోవచ్చు. కానీ 9 నుంచి 13 సంవత్సరాల వయసులోనే పిల్లలకు వేస్తే పెద్దయ్యాక, పిల్లలకు అన్నాక అమ్మాయికి క్యాన్సర్ రాదు. చూడండి ఎంత సింపుల్. ఇలాంటివన్నీ లైన్స్ ద్వారా మేము అన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేసే అంత, సేవ చేసే అంత మరి సహృదయాన్ని,
ఆర్థిక వనరుల్ని భగవంతుడు నాకు ఇచ్చాడంటే దేవుడికి నేను దగ్గరగా ఉన్నానా లేదా, దేవుడు నన్ను ఆశీర్వదించాడా లేదా. కాబట్టి అర్థం చేసుకోండి అమ్మా, నా చేతుల ద్వారా మీకు ఆ ప్రసాదం నీకు అందేటట్టు చేస్తాను. ఇక మూడోది, మీరు కూడా ఆహారాన్ని చక్కగా మంచిగా ఫోన్లు కాకోకుండా, టీవీలు చూడటం కాకోకుండా, తినేటప్పుడు ప్రతి అణువు, ప్రతి ధాతువు నా వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఉపయోగపడుతుంది, నా బిడ్డ పుట్టడానికి ఉపయోగపడుతుందని ఆలోచన చేస్తూ చక్కగా స్వీకరించండి. ఖచ్చితంగా పని జరుగుద్ది. ఓకే, ఇది కాబట్టి మీ అందరూ కూడా ఈ ఆహారాన్ని చక్కగా ప్రసాదంలాగా స్వీకరించి మీరు అనుకున్న కోరిక నా బిడ్డని అతి తొందరలోనే పొందుతారని దీవిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.